యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అని మనం ఆలోచన చేస్తే, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుని కుమారుడు ఈ లోకములో ప్రత్యక్షమయ్యాడు. చూడండి, పోయిన తరగతిలో మనం చూసాం కదా, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యేకమైనటువంటి మానవత్వం గురించి, ఆయన యొక్క శరీరము రక్తము గురించి మనము ఆలోచన చేసాం. ఆయన బయోలాజికల్గా రక్త సంబంధంగా ఆదాము సంతానము కాదని మనం చూసాం. మరియ తల్లి యొక్క రక్తము కానీ మా శరీరము కానీ ఆయన పంచుకొని ఈ లోకములో పుట్టలేదని మనం చూసాం. మనమందరం కూడా లోకములో పుట్టాము, ఆదాము సంతానము. అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, లేక ఈ లోకములో ప్రత్యక్షమయ్యాడు. శరీరధారిగా మరియమ్మ గర్భములో ప్రవేశించి శరీరధారిగా ఈ లోకములో ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఈ లోకానికి వచ్చాడు, పరలోకం నుండి ఈ లోకానికి వచ్చాడు, ప్రత్యక్షమయ్యాడు. పరలోకంలో ఉన్నటువంటి ప్రభు శరీరధారిగా ఈ భూలోకములో ప్రత్యక్షమయ్యాడు. దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు, దేవుని సొంత కుమారుడు ప్రత్యక్షమయ్యాడు, దేవుడై ఉన్నటువంటి కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. ఓకే, అయితే ఆయన ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? ఈ లోకంలో ఎందుకు ప్రత్యక్షమయ్యాడు శరీరధారిగా? అంటే అపవాది యొక్క క్రియలను లయపరుచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఆ మాట ఎక్కడుంటుందో చూడండి ఒకసారి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములోనికి ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటే అపవాది యొక్క క్రియలను లయపరచుటకే అన్నాడు. అపవాది ఎవరో మనందరికీ కూడా తెలుసు. ఒకప్పుడు ప్రధాన దూతగా దేవుని సన్నిధిలో పరలోకంలో ఉన్నటువంటి ఈ అపవాది వాడికి ఉన్నటువంటి జ్ఞానమును సౌందర్యాన్ని ఆధారం చేసుకొని దేవుని మీద వాడు తిరుగుబాటు చేశాడు. అంటే దేవుని యొక్క స్థానాన్ని వాడు కావాలని కోరుకున్నాడు, ఆశపడ్డాడు. అంటే దేవుడు ఏ విధంగా కోట్ల కొలది దేవదూతల మధ్య ఆరాధింపబడుతున్నాడో, పొగడబడుతున్నాడో, దాన్ని అంతటిని చూచిన ఈ దూతల్లో ప్రధాన దూత, ఈ దూత కూడా దేవుణ్ణి పొగిడేది. ఒకప్పుడు దేవుని గురించి స్తుతిగానాలు చేసేది, దేవుణ్ణి కీర్తించేది, యెహోవా పరిశుద్ధుడు 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 అని. అయితే ఈ దేవదూతలు అందరూ కూడా నాకు నమస్కారం చేయాలి, లేకపోతే నన్ను పొగడాలి, నన్ను కీర్తించాలి, అందరికీ నేను దేవుడినైపోవాలి అనే దురుద్దేశంతో దేవుడి మీద తిరుగుబాటు చేశాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? పరలోకంలో నుండి భూలోకానికి తోసేశాడు. తన సైన్యముతో, మిఖాయేలు సైన్యముతో యుద్ధం చేసి వాడిని కింద తోసేశాడు. అప్పటి నుండి కూడా వాడు మానవ జాతిని మోసం చేయడము ప్రారంభించాడు. అప్పటి నుండి మానవ జాతిని శోధించటము, ప్రలోభాలకు గురిచేసి పూర్తిగా మార్గం నుండి తప్పించాడు. దేవుని మార్గములో నుండి మనుషులను తప్పించి వాడి మార్గములో మనుషులను నడిపిస్తూ ఉన్నాడు. మొదటి కుటుంబం నుంచి ఇప్పటి వరకు, లేక క్రీస్తు వచ్చేంత వరకు కూడా మనుషులను వాడు మోసం చేస్తూనే ఉంటాడు. అందరూ వాని చేతిలో బందీలుగా ఉన్నారు. వాడు ప్రపంచ ప్రజలను బంధించాడు, వాని హస్తగతం చేసుకున్నాడు. వాడు చెప్పినట్లుగా ప్రజలందరూ కూడా నడుస్తున్నారు. ప్రపంచ ప్రజలందరినీ మోసం చేశాడు. ఆనాడు ఇశ్రాయేలీయులను కూడా వాడు మోసం చేశాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు యూదులతో మాట్లాడుతూ, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అన్నాడు. అపవాది సంబంధులు, మీరు వాని దురాశలు నెరవేర్చగోరుచున్నారు. చూడండి, వాళ్ళు ధర్మశాస్త్రం పట్టుకున్నప్పటికీ, ధర్మశాస్త్రోపదేశకులుగా ఉన్నప్పటికీ వాళ్ళు నెరవేరుస్తున్నది దేవుని యొక్క ఆశలు కాదట.
చూడండి ఎంత విచిత్రం, ఒకసారి మీరు ఆలోచన చేయండి. వాళ్ళు బైబిలే పట్టుకున్నారు. బైబిల్ అంటే ధర్మశాస్త్రం. ఆ కాలంలో ధర్మశాస్త్రము, పాత నిబంధన వాళ్ళు కలిగి ఉన్నారు. అప్పటికి ధర్మశాస్త్రం వాళ్ళు కలిగి ఉన్నారు. ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నా, ధర్మశాస్త్రాన్ని ప్రకటిస్తున్నా, ధర్మశాస్త్రోపదేశకులుగా వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు నెరవేరుస్తున్న ఆశలు ఎవరు అంటే అపవాది యొక్క ఆశలు. అంటే వాక్యం చెబుతున్న దానికి పూర్తిగా వ్యతిరేకంగా ప్రవర్తించటం. ఒక మాటలో మనం చెప్పాలంటే దేవుడు అబద్ధాలు ఆడొద్దన్నాడు. ఈ ధర్మశాస్త్రం పట్టుకున్న వాళ్ళు అబద్ధాలు ఆడతారు. వాక్యం ప్రకటిస్తారు, బోధిస్తారు ప్రజలకు, కానీ పాటించరు. దేవుడు విగ్రహాలకు అర్పించిన వాటిని తినకండి అని స్పష్టంగా చెప్పాడా లేదా? చెప్పాడు. అయితే ఈ మధ్యకాలంలో ఏం బోధిస్తున్నారు? తినచ్చు అని బోధిస్తున్నారు. ఇంకా అసూయ వద్దు అని దేవుడు చెప్పాడు, అసూయ పెట్టుకుంటారు. గర్వపడద్దు అని దేవుడు చెప్పాడు. అయితే వాక్యాన్ని బోధిస్తున్న వాళ్ళకి ఈరోజు గర్వము ఉంది. దేవుడు చెప్తున్నాడు నిన్ను నీవే సరిచేసుకో వాక్యంతో అని దేవుడు చెప్పాడు. కానీ వీళ్ళు వాక్యంతో వారిని వారు సరి చేసుకోరు. సరి చేసుకుంటారా? సరి చేసుకోరు. సమర్థించుకునే బోధలు ఈరోజు ఎక్కువ మంది చేస్తున్నారు. అంటే చూడండి, పట్టుకున్నది వాక్యమే, కానీ ప్రవర్తిస్తున్నది మాత్రము వ్యతిరేకముగా ప్రవర్తిస్తున్నారు. అలనాడు వాళ్ళు కూడా అంతే. ఇశ్రాయేలీయులు కూడా పట్టుకున్నది ధర్మశాస్త్రమే, కానీ వాళ్ళు నెరవేరుస్తున్నది అపవాది యొక్క క్రియలు, అపవాది యొక్క ఆశలు వారు నెరవేరుస్తున్నారు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈరోజు మనుషులందరినీ మోసం చేస్తున్నాడు అపవాది. మనుషులందరినీ మోసం చేస్తున్నాడు. క్రైస్తవేతరులందరినీ కూడా మోసం చేసేశాడు. మోసంలో వారిని నడిపిస్తున్నాడు. అయితే క్రైస్తవులను కూడా వాడు మోసం చేయడానికి ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేశాడు. ఎన్నో ప్రణాళికలు. క్రైస్తవులను మోసం చేయాలంటే ఏం చేయాలి? క్రైస్తవులను మోసం చేయాలంటే ఏం చేయాలి? క్రైస్తవులను మోసం చేయాలంటే వాడు వేసిన ప్లాన్ ఒకటే. క్రైస్తవులకు పెద్దలుగా ఎవరైతే ఉన్నారో, లేక దైవజనులుగా ఎవరైతే ఉన్నారో, పాస్టర్లుగా ఎవరైతే ఉన్నారో, మొదట వారిని మోసం చేయడం ప్రారంభించాడు. మొదట వారిని మోసం చేయడం ప్రారంభించాడు. వారి యొక్క బలహీనతలు, వారిలో ఏవైనా నాకు ఉపయోగపడేవి ఏవైనా ఉన్నాయా అని పరిశీలన చేసి, వారు దేనిలో ప్రవీణులో, వారు దేనిలో నైపుణ్యం కలిగిన వారో ఆ నైపుణ్యాన్ని, ఆ ప్రవీణతని వాని వైపు తిప్పుకుంటాడు, వానికి ఉపయోగకరంగా మారుస్తాడు. క్రైస్తవులందరినీ మోసం చేయడానికి ఈరోజు అపవాది వేసినటువంటి అతిపెద్ద కుట్ర ఏంటంటే, అపవాది చేసిన అతిపెద్ద కుట్ర విగ్రహాలకు అర్పించిన వాటిని తినవచ్చు అనే బోధని తెర మీదకి తీసుకొని వచ్చాడు. విగ్రహాలకు అర్పించిన వాటిని తినవచ్చు అనే బోధని ఈరోజు తెర మీదకి తీసుకొని వచ్చి ఆ యొక్క బోధను నమ్మించటానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, అపవాది యొక్క మోసములో నుండి క్రైస్తవులను, లేక తన మాటను నమ్మే వారిని రక్షించుటకు, అపవాది యొక్క క్రియలను లయపరచుటకు. ప్రియులరా, మనందరికి కూడా తెలుసు పాపం అంటే ఏంటి? పాపం అంటే ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞాతిక్రమమే పాపం. అంటే దేవుడు ఏది చేయొద్దన్నాడో అది చేస్తే పాపం. దేవుడు ఇది వద్దు అన్నాడంటే దేవుణ్ణి విశ్వసించిన వాడు ఏం చేస్తాడు? వద్దు వద్దు. మీకు ఒక మంచి ఉదాహరణ చెప్తాను. అబ్రహాం, నువ్వు బయటికి రా, నేను చూపించే దేశానికి వెళ్ళాలి, నువ్వు పలానా దేశానికి వెళ్ళాలని దేవుడు చెప్పలా. నువ్వు రా, నేను చూపిస్తా నీకు, నువ్వు వెళ్ళాలి అన్నాడు.
అబ్రహాం బయటకు వచ్చాడా లేదంటే ప్రశ్న వేశాడా? చెప్పాలి మీరు. ప్రశ్న వేశాడా లేకపోతే చెప్పింది చేశాడా? చెప్పింది చేశాడు. అందుకే గొప్పవాడయ్యాడు చరిత్రలో. గుర్తుపెట్టుకోండి. అందుకే గొప్పవాడయ్యాడు చరిత్రలో. కొడుకుని బలి అడిగాడండి. సరే అదంటే వదిలిపెడదాం. దేశం కదా చిన్నదే అనుకుందాం. కొడుకుని బలి అడిగాడు దేవుడు అబ్రహాముని. ఎందుకు అని అడిగాడా అబ్రహాము దేవుణ్ణి? ఎందుకు అని అడిగాడా? ఎందుకు అడగలేదో తెలుసా? దేవుడు మంచివాడని అబ్రహాముకి తెలుసు. గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎలాంటి వాడో అబ్రహాముకు తెలుసు. ఈరోజు మనుషులకు జ్ఞానం ఎక్కువైపోయింది, మాటకారితనం ఎక్కువైపోయింది. ఈ పిచ్చి ఎంత తారాస్థాయికి చేరిపోయిందంటే దేవుని యొక్క మాటలను కూడా వక్రీకరిస్తున్నారు ఈరోజు మనం చూద్దాం ఎలా వక్రీకరిస్తున్నారో, దేవుడు అసలు ఏం చెప్తున్నాడో. ఈరోజు కొంతమంది ఎలా ఉన్నారంటే విగ్రహార్పితం తినకపోతే క్రైస్తవులు ఎవరైతే విగ్రహార్పితం తినరో వారందరూ కూడా అన్యులను హీనంగా చూస్తున్నారు అనే ఒక నింద క్రైస్తవుల మీద వేస్తున్నారు. మనం గనక విగ్రహార్పితం తినకపోతే అన్యజనులను కించపరిచినట్లట, వాళ్ళని నీచంగా చూసినట్లట. ఇది ఎంత విచిత్రం ఒకసారి మీరు ఆలోచన చేయండి. అంటే ప్రపంచానికి క్రైస్తవులను శత్రువులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు కొంతమంది బోధకులు. దేవుని ఆజ్ఞలు పాటించకుండా చేస్తున్నారు కొంతమంది బోధకులు. దేవుని ఆజ్ఞలను పాటించకుండా మనం అందరినీ ప్రేమించాలి, అందరినీ గౌరవించాలి, ఒకరి మీద ఒకరు ఆధారపడి బ్రతుకుతున్నాం కాబట్టి అందరినీ గౌరవించాలి, కాబట్టి వారు పెట్టినది ఏదైనా మనము తినాలి, అప్పుడే వారిని గౌరవించినట్లు అనే బోధలు ఈరోజు తెర మీదకి వస్తున్నాయి. ఇది ఎంతవరకు న్యాయమో ఒకసారి మనం ఆలోచించేద్దాం. మనం అందరం కూడా సంఘజీవులం, అంటే ఒకరి మీద ఒకరు ఆధారపడి జీవిస్తున్నాం. దేవుడు ఆ విధంగా మనుషులను సృజించాడు. ఎందుకంటే మనుషులందరూ కూడా ఒకరి మీద ఒకరు ఆధారపడుతున్నాము అంటే ఒకరిని ఒకరు గౌరవించాలి, ఒకరిని ఒకరు సమానంగా చూడాలి. ఎందుకంటే వృత్తులను బట్టి ఒక వ్యక్తిని మనం హీనంగా చూడకూడదు. ఎందుకంటే ఆ వృత్తి లేకపోతే మనము బ్రతకలేము. ఈరోజు మనము తింటున్న ఆహారము ఎవరో పండిస్తే మనము తింటున్నాం. మనం ధరించుకున్నటువంటి వస్త్రాలు, మనం వాడుతున్నటువంటి వస్తువులు మనం చేసుకున్నవి కాదు, ఎవరో వాటిని తయారు చేశారు, వాటిని ఈరోజు మనం ఉపయోగించుకుంటున్నాం. అదేవిధంగానే మన మీద కొంతమంది ఆధారపడి బ్రతుకుతున్నారు, వారి మీద మనం ఆధారపడి బ్రతుకుతున్నాం. ఇది మానవ సమాజము. దేవుడు ఆ విధంగా సెట్ చేశాడు. ఎందుకంటే మనుషులందరూ సమానమే, మనుషులను మనుషులు గౌరవించాలి, ఒకరిని ఒకరు గౌరవించాలి, ఒకరికి ఒకరు మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి అనే ఉద్దేశంతో. ఇది వాస్తవం. అయితే ఒకరి మీద ఒకరు ఆధారపడుతున్నాము అనే ఈ కారణాన్ని సాకుగా చూపించి దేవుని ఆజ్ఞను అతిక్రమించకూడదు ఎవరో కూడా. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఏ విశ్వాసంలో ఉన్నా సరే మనిషిని మనిషిగా చూడకపోతే తప్పు, మనిషిని గౌరవించకపోతే తప్పు, మనిషిని ప్రేమించకపోతే తప్పు, మనిషిని కష్టంలో ఆదుకోకపోతే తప్పు. బైబిల్ ప్రకారం మనకు ఎవరైనా హాని చేస్తే వారిని క్షమించకపోవడం తప్పు. బైబిల్ మనకేం చెప్తుంది? శత్రువులను కూడా ప్రేమించమని చెప్తుంది. అంటే ఎవరైనా నీ ఎడల తప్పు చేస్తే వారిని క్రీస్తు ప్రేమను బట్టి నీవు క్షమించాలి. అది క్రైస్తవుడు మసులుకోవాల్సినటువంటి విధానం. అయితే ఈరోజు ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇవన్నీ పక్కన పెట్టేసి వారు మనకి ఏవైతే ఇస్తారో వాటిని తినాలి, వారిని గౌరవించాలంటే ఖచ్చితంగా మనం వాటిని తిన్నప్పుడే గౌరవించినట్లు అవుతుంది, ప్రేమించినట్లు అవుతుంది అని బోధిస్తున్నారు. ఒకసారి మీరు ఆలోచించండి, అది ఎంతవరకు న్యాయం? అంటే దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడంటే అనాలోచనగా మనకి ఇవ్వడు కదా, అనాలోచనగా మనకి ఇస్తాడా? ఒక ఆజ్ఞ ఇచ్చాడంటే, ఒక ఆజ్ఞ మనకు జారీ చేశాడంటే దాని వెనకాల
మన మేలు దాగి ఉంది అనేది మనము గుర్తించాలి. ఇక్కడ మనం అందరం ఒకరి మీద ఒకరు ఆధారపడి జీవిస్తున్నాము. ఒకరిని ఒకరు గౌరవించాలి అనేది ఎంత ప్రాముఖ్యమో అంతకంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు ఏం చెప్పాడో అది చేయటం కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మొదట మనము దేవుని యొక్క వాక్యంలో ఉన్నదాన్ని పాటించగలిగితేనే ఇతరులను మనము ప్రేమించగలము. మొదట దేవుణ్ణి మనము ప్రేమించగలిగితేనే మనుషులను ప్రేమించగలము. మనుషులను ప్రేమించడం అంటే ఏంటి? మనుషులను ప్రేమించడం అంటే వారిని సమానంగా చూడడము, వారిని గౌరవించటము, వారి కష్టాల్లో ఉంటే సహాయము చేయటము, అంతకంటే ముఖ్యంగా వారికి సువార్తను ప్రకటించటం, దేవుని యొక్క ప్రేమను తెలియజేయడము, దేవుని యొక్క ప్రేమను కనపరచటం. అంతేగాని విగ్రహార్పితము తినడం అనేది వారిని ప్రేమించినట్టు కాదు, వారిని గౌరవించినట్టు కాదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విగ్రహార్పితం గురించి దేవుడు మనకు ఖచ్చితంగా వివరణ ఇస్తున్నాడు. ముందుగా యేసు ప్రభుల వారు ఒక మాట చెప్పారు. ఆ మాటని ఈరోజు చాలా తీవ్రంగా వక్రీకరించి మాట్లాడుతున్నారు. ఒకసారి మనం చూద్దాం. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఆయన వారితో ఇట్లా, నేను మీరును ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపలి నుండి మనుష్యుని లోపలికి పోవునదేదియు వాణ్ణి అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? అది వాని హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడువబడును. ఇట్లు అది భోజన పదార్థములన్నింటినీ పవిత్రపరుచును. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు ఏం చెప్పారంటే, భోజన పదార్థములు మనుష్యుని అపవిత్రపరచవు అని చెప్పాడు. ఈ మాటను ఆధారం చేసుకొని చాలామంది ఏం బోధిస్తున్నారంటే, భోజనము, ఆహారము అది ఎక్కడ పెట్టినా సరే, విగ్రహార్పితమైనా సరే, అది మనము ప్రార్థన చేసుకొని తినచ్చు, అది మనల్ని అపవిత్రపరచదు అని బోధిస్తున్నారు. ప్రియులారా, అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ మనం వేసుకోవాలి. ఏంటంటే, మనం చదువుతున్న ప్రతిదాన్ని కూడా సందర్భాన్ని ఆలోచించాలి. మనం మొదట బైబిల్ మనకు అర్థం కావాలంటే సందర్భం మనకు తెలియాలి. సందర్భం తెలియాలి అని బోధించిన వాళ్ళే ఈరోజు యేసు ప్రభు మాటలను సైతం వక్రీకరిస్తూ బోధిస్తున్నారు. అది విచిత్రం. అంటే వాళ్ళు చేసినటువంటి తప్పుడు బోధలని సమర్థించుకోవడానికి నానా విధాలుగా కష్టపడుతున్నారు ఈరోజు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు భోజనం గురించి మాట్లాడుతున్నాడు. అయితే సందర్భం ఏమిటి? విగ్రహాలకు అర్పించిన వాటి గురించి మాట్లాడుతున్నాడా? లేకపోతే 7వ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తే సందర్భం మనకు అర్థమవుతుంది. యేసు ప్రభు మాట్లాడింది విగ్రహార్పితం గురించి కాదు, విగ్రహార్పితం గురించి కాదు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి, 7వ అధ్యాయము మొదటి నుంచి, యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రులలో కొందరును ఆయన యొద్దకు కూడి వచ్చి, ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనము చేయుట చూచిరి. బాగా వినండి, ప్రసాదం గురించి మాట్లాడడం లేదు ఇక్కడ యేసు ప్రభుల వారు. అపవాది ఈరోజు చాలా దారుణంగా క్రైస్తవుల్ని దారి తప్పిస్తున్నాడు. దేవుని ఆజ్ఞలు పాటించకుండా చేస్తున్నారు. ఈరోజు వారికి ఉన్నటువంటి లోక సంబంధమైన తెలివితేటలు ఉపయోగించుకొని, మాటకారితనాన్ని ఉపయోగించుకొని ప్రజలను మభ్యపెడుతున్నారు, క్రైస్తవులను మోసం చేస్తున్నారు. ఇది మనం తెలుసుకోవాలి. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నది విగ్రహార్పితం గురించి కాదు. ఇక్కడ శిష్యులు ఏం చేస్తున్నారంటే కడుగని చేతులతో భోజనం చేస్తున్నారు. ప్రసాదం తినడం లేదు వాళ్ళు, విగ్రహార్పితం తినడం లేదు వాళ్ళు. ఒక్క రెఫరెన్స్ ఎవరైనా చూపిస్తారా? అపోస్తులు కానీ, శిష్యులు కానీ, మొదటి సంఘం కానీ విగ్రహార్పితం తిన్నట్లుగా, తినొచ్చని ఈరోజు అంత ధైర్యంగా బోధిస్తున్న వాళ్ళు ఒక్క రెఫరెన్స్ బైబిల్లో చూపించగలరా? విగ్రహార్పితం పౌలు గారు తిన్నాడు కానీ, అపోస్తులు తిన్నారని కానీ, ప్రారంభ సంఘ క్రైస్తవులు తిన్నారని కానీ, పాపానికి కొత్త నిర్వచనం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. పాపం అంటే ఏంటి అసలు? దేవుని ఆజ్ఞను అతిక్రమించడం,
పాపం అంటే. దేవుడు ఆదామవ్వలకు ఏం చెప్పాడు చెప్పండి? అన్నీ తినండి, తోట మధ్యలో ఉన్న ఆ వృక్ష ఫలాన్ని మాత్రం తినొద్దన్నాడు. అందులో విషముందా చెప్పండి? అందులో విషముంది, మీరు తినకండి చచ్చిపోతారని చెప్పాడా? ఆలోచించండి ఒకసారి. అందులో విషం లేదు. దేవుని ఆజ్ఞను బట్టి తప్పొప్పులు నిర్ధారించబడతాయి, గుర్తుపెట్టుకోండి. అన్నీ తినమన్నాడు దేవుడు, ఒక్కటి తినొద్దు అన్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను మనిషిగా పుట్టించాను, నా తెలివితేటలు నీకు ఇచ్చాను, నీకు సామర్థ్యం ఇచ్చాను, నిన్ను నువ్వు నిరూపించుకో అన్నాడు దేవుడు. పరీక్షిస్తున్నాడు దేవుడు. ఆలోచన చేయండి. నువ్వు వెళ్ళాలి అన్నాడు, బయటికి రా అన్నాడు అబ్రాహాముతో. నీ కొడుకును బలివ్వాలి అన్నాడు, మారు మాట లేదు. దేవుని ఆజ్ఞను చేయటమే మన పని. దాని వెనక మనకు మేలు దాగుంది, దాని వెనక సమాజపు మేలు కూడా దాగుంది. ఇది మన వాళ్ళకి తెలీదు. దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఇతరులను రక్షించాలని కోరుకుంటారు. అది ఎంత తప్పు ఆలోచన చేయండి. అంటే దేవుడికి చేతగాక నీవు ఆజ్ఞను మీరి ఇతరులను రక్షిస్తావా? అంత సామర్థ్యం ఉందా నీ దగ్గర? ఆలోచించండి ఒకసారి. మనకు పరిధులు ఉన్నాయి, ఆ పరిధుల్లోనే ఉండాలి. ఆ పరిధిలో నీ ఉంటూ ఇతరులను రక్షించాలి. అది దేవుడు చెప్తున్నది. ఆజ్ఞ అతిక్రమం పాపం. దేవుడు ఒకటి చెప్పాడంటే అది మనం పాటిస్తే మనకు మేలు, లేకపోతే మన జీవితము అపవిత్రమైనదిగా ఎంచబడుతుంది. ఇక్కడ చూడండి, ఆలోచన చేయండి. వాళ్ళు కడుగని చేతులతో భోజనం చేస్తున్నారు, ప్రసాదం తినడం లేదు. వాళ్ళు ప్రసాదం తినడం లేదు, విగ్రహార్పితం వాళ్ళు తినడం లేదు. కడుగని చేతులతో వాళ్ళు భోజనం చేస్తుంటే అప్పుడు వచ్చారు వీళ్ళు. ఎవరు? మహానుభావులు, పరిసయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు. వీళ్ళు ధర్మశాస్త్రానికి చాలా పితరుల పారంపర్యాచారాలని జోడించేశారు. ఈ పితరుల పారంపర్యాచారాలను జోడించేసి వాక్యాన్ని నిరర్ధకం చేసేశారు. అప్పుడు ప్రభు చెప్పాడు, మీరు మీ పితరుల పారంపర్యాచారములను గైకొనుటకు దేవుని వాక్యాన్ని కూడా నిరర్ధకం చేస్తున్నారు. పితరుల పారంపర్యాచారాలు ఎవరైతే ఆచరిస్తున్నారో వాళ్ళు పాపము చేస్తున్నారని యేసు ప్రభువుల వారు చెప్పారు. ప్రత్యేకమైన జీవితం అంటే ఏంటో తెలుసా? దేవుని ఆజ్ఞను పాటించడం ప్రత్యేకమైనటువంటి జీవితం అంటే. ప్రత్యేకమైన జీవితం అంటే దేవుని ఆజ్ఞలు పాటించటం, దేవుని ఆజ్ఞలను విస్మరించి ఇతరులను ప్రేమించినట్లుగా చూపించటం కాదు. ప్రత్యేకమైన జీవితానికి అర్థం ఏంటంటే నువ్వు దేవుని ఆజ్ఞలు పాటించటమే ప్రత్యేకమైనటువంటి జీవితం. నువ్వు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలు పాటిస్తావో అప్పుడు నువ్వు పాపానికి దూరంగా ఉన్నట్లు దాని అర్థం. విగ్రహముల నుండి పారిపోండి అని చెప్పాడు, విగ్రహార్పితం తినొద్దని చెప్పాడు. అది ఆజ్ఞ కాదా? అది ఆజ్ఞ కాదా చెప్పండి? ఆ ఆజ్ఞను పాటించడం ప్రత్యేకమైన జీవితం కాదా? కేవలం వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, ఇది మాత్రమేనా పాపం అంటే? కాదు. దేవుడు ఏం చెప్పాడో చేయడమే వాక్యాన్ని పాటించినట్లు. దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని చేయకపోవడమే పాపం అంటే. నువ్వు మరలా దేవుడికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దేవుడికే బోధించే వాళ్ళు తయారయ్యారు ఈరోజు. దేవుడికే, ప్రభువుకే బోధించే వాళ్ళు తయారయ్యారు. క్రైస్తవులు తెలుసుకోవాలి, మాయలో పడిపోతున్నారు చాలామంది. చూడండి ఒకసారి, ఇక్కడ వాళ్ళు కడుగని చేతులతో భోజనం చేస్తుంటే వాళ్ళు వచ్చి అంటున్నారు, మీ శిష్యులు ఎందుకు? అప్పుడు పరిసయ్యులను శాస్త్రులను యేసు ప్రభుతో ఏమంటున్నారు చూడండి, నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయనను అడిగిరి. వాళ్ళు అడుగుతున్నారు ప్రభుని. ప్రసాదం గురించి మాట్లాడుతున్నారా వాళ్ళు? కాదు, భోజనం గురించి. సాధారణంగా మనము ప్రతిరోజు తినే భోజనం గురించి, పలహారాల గురించి, ప్రసాదాల గురించి కాదు వాళ్ళు తింటున్నది, వాళ్ళు అడుగుతున్నది. అప్పుడు ప్రభు ఇస్తున్నటువంటి వివరణ ఇది. కింద మనం చదువుకున్నవి. వాళ్ళ హృదయం బాగోలేదు, కానీ వాళ్ళు కొన్ని ఆచారాలు పెట్టుకున్నారు, పారంపర్యాచారాలను పాటిస్తున్నారు. అవి ఎవరైతే పాటించడం లేదో వారిని అపవిత్రులుగా చూస్తున్నారు, వారిని అపవిత్రులుగా చూస్తున్నారు. అప్పుడు ప్రభు చెప్తున్నాడు,
అప్పుడు ప్రభువు చెప్తున్నాడు. 6వ వచనం చూడండి. అందుకు ఆయన వారితో ఇలాగు చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని వ్రాయబడినట్లు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే. చూడండి, వాళ్ళ హృదయమేమో దేవునికి దూరంగా ఉంది, కానీ వాళ్ళు వేటిని పాటిస్తున్నారంటే మానవులు కల్పించిన, పెద్దలు కల్పించిన పారంపర్యాచారాలని వాళ్ళు పాటిస్తున్నారు. అవి ఎవరైతే పాటించటం లేదో వారిని అపవిత్రులుగా చూస్తున్నారు. ఇప్పుడు మీకు అర్థం కావడానికి నేను ఒక మాట చెప్తాను చూడండి. ఈరోజు ఇతర అన్యుల విశ్వాసాల్లో ఎన్నో సాంప్రదాయాలు ఉన్నాయండి, ఎన్నో సాంప్రదాయాలు ఉన్నాయి. అవన్నీ క్రైస్తవుడు చేయాలా? చెప్పండి, క్రైస్తవుడు చేయాలా? అవన్నీ క్రైస్తవుడు చేయాలా? పైగా క్రైస్తవులని ప్రపంచానికి శత్రువులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. క్రైస్తవులు వాళ్ళు నీళ్ళు ఇస్తే తాగరు, వాళ్ళు ఇళ్ళకెళ్ళి భోజనం చేయరు, వాళ్ళ వివాహాలకు వెళ్ళరు. ఎవరు చెప్పారండి క్రైస్తవులు అన్నిల వివాహాలకు వెళ్ళరని, వాళ్ళు నీళ్ళు ఇస్తే తాగరని, వాళ్ళు భోజనం పెడితే తినరని ఎవరు చెప్పారు? మనందరికీ అన్యులు బంధువులు లేరా? బంధువులు ఉన్నారా లేరా? వాళ్ళ ఇళ్ళలో మనం భోజనం చేయడం లేదా? నీళ్లు తాగడం లేదా? వాళ్ళు పెట్టినవి తినడం లేదా? ఆలోచించండి ఒకసారి. అయితే దేవుడు ఏది తినొద్దన్నాడు? మీరు నీళ్లు తాగొద్దని దేవుడు చెప్పలా, వాళ్ళు ధనం ఇస్తే తీసుకోవద్దని చెప్పలా. దేవుడు ఏది చెప్పాడు? ఏది తినొద్దని చెప్తున్నాడు? ధనం గురించి మాట్లాడడం లేదు, ప్రసాదం గురించి దేవుడు ఖచ్చితంగా మాట్లాడాడు. తినేదాని విషయంలో దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. అయితే ఈరోజు ప్రసాదం తినకపోతే క్రైస్తవులు అందరినీ కూడా హీనంగా చూస్తున్నారు అనే ఒక నిందని క్రైస్తవుల మీద వేసి క్రైస్తవులను లోకానికి శత్రువులుగా చూపిస్తున్నారు. ఆలోచించండి ఒకసారి. ఈరోజు అన్యుల్లో ఎంతోమంది మనకు బంధువులు ఉన్నారు. వాళ్ళ వీళ్ళకి వెళ్తాము, వివాహాలకు వెళ్తాము, నీళ్లు తాగుతాము, భోజనం తింటాము, పెళ్ళికి వెళ్తాం, భోజనం తింటాం. అయితే అన్యుల వివాహాలకు వెళ్ళినప్పుడు వేటికి మనం దూరంగా ఉండాలంటే, వారు ఆచరించే పద్ధతులు ఏవైతే ఉంటాయో, వారు పూజా కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటికి మనం దూరంగా ఉండాలి. వివాహానికి వెళ్ళడం తప్పు కాదు, భోజనం చేయడం తప్పు కాదు. అక్కడ వారికి ఉన్నటువంటి వారి ఆచారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో నువ్వు పాల్గొనకూడదు. గుర్తుపెట్టుకోండి. వారిని ప్రేమించావు, గౌరవించావు కాబట్టి వివాహం వరకు వెళ్ళావు. ఏదో వారికి ఇవ్వాల్సినటువంటి కానుకిస్తావు, భోజనం చేస్తావు, వస్తావు, అంతే కదా మన పని. స్నేహితుడు ఇంటికి పిలిచాడు, నీళ్ళు ఇస్తాడు, ఎందుకు తాగవు? చెప్పండి, ఎందుకు తాగవు? ఒకవేళ మన బంధువుల్లో ఎవరైనా మనల్ని ప్రసాదం తినమంటే మనం ఏం చెప్పాలో తెలుసా? వెంటనే వెళ్ళి కూర్చొని తినకూడదు. మనం ఏం చెప్పాలంటే, రే నీ ఇంట్లో ఏ కార్యక్రమం ఉన్నా నేను వస్తారా, నువ్వు నీళ్ళు ఇచ్చినా తాగుతాను, భోజనం పెట్టినా తింటాను, పెళ్ళికి పిలువ వస్తాను, ఏదైనా శుభకార్యం ఉంటే పిలువ వస్తాను, అయితే ఈ ప్రసాదం మాత్రం నేను తినను. దేవుని యొక్క ఆజ్ఞ నాకు ఉంది, దేవుని యొక్క ఆజ్ఞ నాకు ఉంది. దేవుడు చెప్తున్నాడు, అయినా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, గౌరవిస్తున్నాను, మిగతా ఏ కార్యక్రమాలకైనా నేను వస్తాను, నువ్వు ఏది పెట్టినా తింటాను, ఇది మాత్రం వద్దురా అని చెప్తే నీ స్నేహితుడు ఏమైనా బాధపడతాడా? అది నీ స్నేహితుడిని కించపరిచినట్టు అవుతుందా? చెప్పండి, అవదు కదా. ఆలోచించండి ఒకసారి. మనం మనుషులను సంతోషపెట్టుట కంటే ముందు దేవుణ్ణి సంతోషపెట్టుట చాలా ప్రాముఖ్యం. ఒక ఆజ్ఞను అతిక్రమిస్తే ఏం జరుగుతుందో తెలుసా? అది నీ వరకే నష్టం కాదు, నీ బోధ వింటున్న వారందరి మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఆదాము హవ్వలు ఆజ్ఞ అతిక్రమించారు, శాపం ఎవరి మీదకి వచ్చింది తర్వాత? చెప్పండి, యావత్తు మానవ జాతి మీదకి వచ్చింది. గుర్తుపెట్టుకోండి. అంత సులభంగా మనం దేవుని యొక్క ఆజ్ఞను తీసుకోకూడదు. దేవుని ఆజ్ఞను పాటించకపోవడం చాలా తీవ్రమైనటువంటి పరిణామాలకు దారితీస్తుంది, అపవిత్రులుగా మార్చేస్తుంది. తినే దాంట్లో ఏం లేదనే ప్రతిదాన్ని మనం తినకూడదు. ఏది తినమన్నాడో దాన్ని తినాలి, ఏది తినొద్దన్నాడో దాన్ని తినకూడదు.
ఏదైనా వనంలో ఎన్నో ఉన్నాయి తినడానికి, తినొద్దన్నదే తినాలా వాళ్ళు? ఆలోచించండి. ఈరోజు మనకి ఎన్నో ఉన్నాయి తినడానికి, దేవుడు వద్దన్నదే తినాలా? విగ్రహార్పితమే తినాలా? ప్రసాదమే తినాలా? ఆలోచించండి ఒకసారి. ఇది మనం మాట్లాడితే లోకానికి మనల్ని శత్రువులుగా చూపిస్తున్నారు. లోకానికి శత్రువులుగా క్రైస్తవులను చూపిస్తున్నారు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి బోధ. చాలా ప్రమాదకరమైనటువంటి బోధ. ఇలాంటి బోధను మనం ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయకూడదు. అప్పుడు ఈ సందర్భాన్ని బట్టి ప్రభువు చెప్తున్నాడు, చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తే ఆ భోజనం వలన మనిషి అపవిత్రుడు కాడు. చేతులు కడుక్కోకుండా భోజనము తింటే ఆ మనిషి అపవిత్రుడు కాదు అని యేసుప్రభుల వారు చెప్తున్నాడు. ఎప్పుడు అపవిత్రుడు అవుతాడు మనిషి అంటే, లోపల నుండి వచ్చే చెడును బట్టి మనిషి అపవిత్రుడు అవుతాడు. అయితే చేతులు కడుక్కోకుండా భోజనం తిన్నంత మాత్రాన మనిషి అపవిత్రపరచబడడు అని ప్రభుల వారు ఈ సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు, కానీ ప్రసాదం గురించి మాట్లాడడం లేదు. ఆయన ప్రసాదం తినమని ప్రభు చెప్పడం లేదు. ప్రసాదము తినమని ప్రభు ఇక్కడ ప్రోత్సహించడం లేదు. దేవుడు ఎందుకు చెప్తాడు చెప్పండి? అలాగా దేవుడు ఎందుకు చెప్తాడు? అపోస్తులు చెప్పారా? ఎవరైనా అపోస్తులు ఎవరైనా చెప్పారా? చెప్పడం లేదు. విగ్రహార్పితం గురించి అయితే దేవుడు మనకు ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడో కొన్ని మాటలు మనం చూద్దాం. చూడండి, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయంలో 14 నుండి మనం చూసినట్లయితే 14 నుండి, కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. అంటే అక్కడ క్రైస్తవులు విగ్రహారాధన చేస్తున్నారా? చెప్పండి, క్రైస్తవులు విగ్రహారాధన చేస్తున్నారా? అసలు విగ్రహారాధన అంటే ఏంటో తెలుసా? అది తెలుసుకోవాలి ఈరోజు మనం. విగ్రహాన్ని పెట్టి ఆరాధన చేయడమే విగ్రహారాధన కాదు. ఇక్కడ క్రైస్తవులు విగ్రహాన్ని పెట్టి ఆరాధన చేయడం లేదు, కానీ పౌలు గారు అంటున్నారు విగ్రహారాధనకు మీరు దూరంగా పారిపోండి అని చెప్తున్నాడు. అంటే వాళ్ళు ఏమైనా విగ్రహాన్ని పెట్టుకొని పూజ చేస్తున్నారా? అక్కడ ఆరాధన చేస్తున్నారా? కాదు. మరి పౌలు గారు ఎందుకు చెప్తున్నాడు అలాగా? వాళ్ళు విగ్రహార్పితం తింటున్నారు అక్కడ, దాన్ని విగ్రహారాధన అంటున్నాడు పౌలు గారు. చాలా జాగ్రత్త సుమా, ఇలాంటి మాయబోధలు వింటే మనం ఖచ్చితంగా నష్టపోతాం. కొలస్సీలకు రాసిన పత్రికలో ధనాపేక్షయను విగ్రహారాధన అన్నాడు అక్కడ. అంటే ధనాపేక్ష కూడా విగ్రహారాధనతో చెప్పాడు. అధికమైన ధనాపేక్ష నీకుంటే అది కూడా విగ్రహారాధన అని చెప్పాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడో తెలుసా? అసలు విగ్రహారాధన ఏంటంటే, కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరముగా పారిపోండి, బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను. కొంతమందికి బుద్ధి ఎక్కువైపోయింది ఈరోజు, కొంతమందికి తెలివితేటలు ఎక్కువైపోయాయి కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞను మీరి ప్రవర్తిస్తున్నారు. ఆ విధంగా మీరడానికి సంఘాన్ని ప్రేరేపిస్తున్నారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చూడండి, బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను. బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? చెప్పండి. బుద్ధి చెప్తే వింటాడు బుద్ధిమంతుడు. బుద్ధి లేనివాడు ఏం చేస్తాడు? తిరుగుబాటు చేస్తాడు. బుద్ధి లేనివాడు వినడు, బుద్ధి లేనివాడు సరి చేసుకోడు, బుద్ధి లేనివాడు తిరుగుబాటు చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. కయ్యూను దగ్గరికి వచ్చాడు దేవుడు. కయ్యూను ఏం చేశాడు? తిరుగుబాటు చేశాడు, తమ్ముడిని చంపేశాడు. దేవుడి మాట వినలేదు. ఈరోజు కూడా చాలామంది దేవుని మాట వినకుండా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల్ని ఆత్మీయంగా చంపేస్తున్నారు. దేవుని ఆజ్ఞలు పాటించకుండా చేస్తున్నారు చాలామంది. జాగ్రత్త సుమ, అలాంటి వారితో మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడు? బుద్ధిమంతులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడుతున్నాను. నేను చెప్పిన సంగతి మీరే ఆలోచించుడి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే గదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే గదా. మనం తీసుకుంటున్నటువంటి బల్ల ఏదైతే ఉందో అది కేవలం రొట్టె ద్రాక్షరసం కాదు, అది క్రీస్తు శరీరములోను రక్తములోను
మనము పాలిభాగస్తులుగా చేస్తుంది. క్రీస్తులో మనల్ని ఏకం చేస్తుంది. అంటే ఈ లోకములో ప్రభు ఎలా బ్రతికాడో అలా బ్రతకమని మనకు ఆదేశిస్తుంది. ప్రత్యేకంగా జీవించమని చెబుతుంది. ప్రభు ఈ లోకంలో ఉన్నాడండి. అందరితో స్నేహం చేశాడు ఆయన. ఆయనకి పేరేంటో తెలుసా? పాపుల స్నేహితుడని ఆయనకి పేరు. పాపులతో కలిసి తిరిగాడు. అయితే వాళ్ళు చేస్తున్న సాంప్రదాయాలని, వాళ్ళు చేస్తున్న పద్ధతుల్ని, వాళ్ళు చేస్తున్న పాపాన్ని ప్రభు ప్రోత్సహించలేదు తెలుసా? మనుషుల పద్ధతుల్ని ప్రోత్సహించలేదు. మనుషుల ఆచారాల్ని ప్రోత్సహించలేదు. వారిని రక్షించడానికి వారి మార్గంలోనికి వెళ్ళలేదు ప్రభు. తన మార్గంలో తాను ఉంటూ ఆయన ఇతరుల్ని రక్షించాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన ప్రత్యేకంగా జీవిస్తూ ఇతరుల్ని రక్షించాడు. ఈరోజు ఏం చెప్తున్నారు? వాళ్ళ మార్గంలోకి వెళ్ళండి, మన మార్గంలోనికి తీసుకురండి. అంటే వాళ్ళు చేస్తున్నవన్నీ చేయండి, మన దగ్గరికి లాక్కోరండి అంటున్నారు. నీవు వాళ్ళ మార్గంలోనికి వెళ్ళి వాళ్ళు చెప్పింది ఎప్పుడైతే చేశావో అప్పుడే వాళ్ళలో ఒక బలమైన నమ్మకం ఏంటో తెలుసా? అందరూ ఒకటే, ఇక ప్రత్యేకత ఏముంది, అందరూ ఒకటే, ఇక మనం ఎందుకు ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ఇక్కడ ఉంటేనే సరిపోద్ది అనుకుంటారా లేదా? అనుకుంటున్నారు. ప్రత్యేకమైనటువంటి జీవితం ఏంటంటే ఈ లోక సంబంధమైన ఆచారాలని, పద్ధతుల్ని, మనుషులు కల్పించిన వాటన్నింటికి దూరంగా ఉండాలి. దూరంగా ఉండాలి. కేవలము దొంగతనము, పాపం, వ్యభిచారము ఇవి మాత్రమే కాదు. దేవుడు చెప్తున్న ప్రతి ఆజ్ఞకు మనం శిరస్సు వంచాలి. శిరస్సు వంచాలి. ఒకసారి చూడండి, గలతీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఏమని చెప్తున్నారో చూడండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో 8వ వచనం నుండి మనం చూసినట్లయితే, ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి గాని, ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగుబడిన వారినై ఉన్నారు గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమును అయిన మూల పాఠములు తట్టు మరలా తిరుగునేలా, మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. చూడండి, మనం అనుకుంటాం వ్యభిచారం చేస్తేనే పాపము, దొంగతనం చేస్తేనే పాపము. అవి మాత్రమే కాదు పాపం అంటే. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? పితరుల పారంపర్యాచారాలు, మనుషుల ఆచారాలు, మనుషుల పద్ధతులు, అవి దేవునికి నచ్చనివి. దేవుడు మనుషులను ప్రేమించమన్నాడు, వాళ్ళ పద్ధతులను ప్రేమించమని దేవుడు ఎక్కడా కూడా చెప్పలా మనకి. గుర్తుపెట్టుకోండి, వారు చేస్తున్నటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలను ప్రేమించండి దేవుడు ఎక్కడ చెప్పలా. దేవుడు మనుషులను ప్రేమించండి. వారిని ప్రేమించాలంటే వారి మీద కనికరం చూపండి, వారిని సమానంగా చూడండి, వారిని హక్కుని చేర్చుకోండి, వారి కష్టాల్లో ఉంటే వారికి సహాయం చేయండి, వారిని క్షమించండి హృదయపూర్వకంగా. అది మనుషులను ప్రేమించడం అంటే. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. భయపడుతున్నాడండి. ఎందుకంటే అవన్నీ వాళ్ళు పాటిస్తూ క్రీస్తు ప్రత్యేకతని పోగొట్టుకున్నారు. ప్రత్యేకమైన జీవితాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. ఆలోచించండి ఒకసారి. ఆచారాలు పాటిస్తూ వాళ్ళు అపవిత్రులుగా చేయబడుతున్నారు. ప్రత్యేకమైన జీవితాన్ని వాళ్ళు కోల్పోయారు. క్రీస్తు స్వరూపాన్ని వాళ్ళు కోల్పోయారు. ఈ లోకంలో మనం జీవించినంత కాలము ప్రభు ఎలా బ్రతికాడో లోక ఆచారాలకి, లోక మర్యాదకు దూరంగా లోకంలోనే ఉంటాం. అయినా లోక మర్యాదకి, లోక ఆచారానికి దూరంగా మనము బ్రతకాలి. పాపులతోనే ఉంటాం, పాపాన్ని ద్వేషిస్తాం, పాపులను ప్రేమిస్తాం. వాళ్ళని ప్రభు యొద్దకు తీసుకొని రావడానికి ప్రయత్నాలు చేస్తాం. ఎంత మోసం కాకపోతే వీధి సువార్త, ఇంటింటి సువార్త చేసేది కూడా తప్పని బోధిస్తున్నారు ఈరోజు. వీధి సువార్తలు చేసి, ఇంటింటి సువార్త చేసి, పట్టణాల్లో, గ్రామాల్లో సువార్తను బహిరంగంగా సువార్తను ప్రకటిస్తూ కొంతమందిని రక్షించడానికి ప్రయత్నాలు చేస్తుంటే ఆ బోధ మీద కూడా బురద జల్లారు చాలామంది. ఆ బోధ కూడా తప్పని మాట్లాడుతున్నారు. ఎవరికి ప్రేమ ఉంది చెప్పండి మనుషుల మీద?
ఎవరికి ప్రేమ ఉంది? యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ని సంపాదించుకొని లేనిపోని బోధలు చేసేవారికి ఉందా ప్రేమ అంటే? లేదంటే వీధుల్లో ఇల్లులు తిరిగి, లేదంటే గ్రామాల్లో పట్టణాల్లో తిరిగి సువార్త ప్రకటిస్తూ ఎండనక వాననక కష్టపడి సువార్త చేస్తున్న వారికి ప్రేమ ఉందా సమాజం పైన? ఎవరికి ఉంది ప్రేమ చెప్పండి? కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మనము చూడవలసింది వారి మాటగారితనం, వాక్చాతుర్యం కాదు, పరిశుద్ధాత్మ కలిగి వాళ్ళు జీవిస్తున్నారా లేదా, బోధిస్తున్నారా లేదా అని మనం చూడాలి. క్రీస్తు స్వరూపాన్ని కోల్పోయారు వాళ్ళు. వ్యభిచారం చేసి కాదు, దొంగతనం చేసి కాదు, ఎవరినో దోచుకొని కాదు, దినాలు, మాసాలు, సంవత్సరాలు ఆచరిస్తున్నారు. లోక మర్యాదని వాళ్ళు ఆచరిస్తున్నారు కాబట్టి క్రీస్తు స్వరూపాన్ని కోల్పోయారు. ప్రియులారా ఆలోచన చేయండి. ఇప్పుడు మరలా అక్కడికి వద్దాం చూడండి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో 17వ వచనం. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనిచున్నాము. రొట్టె ఒక్కటే కనుక అనేకమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి. బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా? బలి అర్పించిన వాటిని తినేవాడు బలిపీఠముతో కూడా పాలివాడైపోతున్నాడు. రెంటికి ఒకదానికొకటి సంబంధం ఉంది అక్కడ. బలి అర్పించిన వాటిని తినేవాడు బలిపీఠముతో ఏకమైపోతున్నాడు, బలిపీఠములో పాలివారైపోతున్నారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే విగ్రహార్పితం ఎవరైతే తింటున్నారో వాడు విగ్రహారాధన చేసినట్లు. గుర్తుపెట్టుకోండి, ఇదే పౌలు గారు చెప్తున్నాడు ఇక్కడ. విగ్రహారాధనకు దూరంగా పారిపోండి వాళ్ళు ఏదో విగ్రహాన్ని తెచ్చుకొని అక్కడ పూజ ఆరాధన చేస్తున్నారని కాదు చెప్పడం. వారిలో కొంతమంది విగ్రహాలకు అర్పించిన వాటిని తింటున్నారు, తద్వారా వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు. అంతే కదా. బలిపీఠము, బలి అర్పించిన దానిని తినువాడు బలిపీఠముతో పాలివాడు. అంటే బలి అర్పించిన వాటిని తినేవాడు ఆ బలిపీఠముతో పాలివాడు అవుతున్నాడు. ఇప్పుడు విగ్రహార్పితం తినేవాడు విగ్రహారాధన చేసినవాడు అవుతున్నాడు అని పౌలు గారు క్లియర్గా చెప్పాడు, మనకి క్లియర్గా చెప్పాడు. కాబట్టి మీరు వాటిలో పాలివారవుట నాకు ఇష్టము లేదు అంటున్నాడు పౌలు గారు క్లియర్గా. మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్నదానిలోను దయ్యముల బల్ల మీద ఉన్నదానిలోను కూడా పాలు పొంద నేరరు. ఉంటే అటైనా ఉండండి, లేకపోతే ఇటైనా ఉండండి, అంతే కదా. ఉంటే చల్లగానైనా ఉండండి, ఉంటే వెచ్చగానైనా ఉండండి, నులివెచ్చనగా ఉండకూడదు అంటున్నాడు. అవునా కదా. ఉంటే లోకంలో అయినా ఉండండి, లేదా సంఘంలో అయినా ఉండండి. లోకంలో అంటే లోక ఆచారాలు, లోక పద్ధతులు, లోక మర్యాద కలిసిపోయి జీవించకూడదు అంటున్నాడు ఇక్కడ. ఉండనేరరు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను లేవు, నులివెచ్చగా ఉన్నావు అంటున్నాడు ప్రభు. కాబట్టి నా నోటిలో నుండి ఉమ్మి వేస్తానన్నాడు ప్రభు. ఒక మాట చెప్పారు, సిరికిని దేవునికి దాసులుగా ఉండలేరు. ఉంటే సిరికైనా దాసుడిగా ఉండాలి, దేవునికైనా దాసుడిగా ఉండాలి. పౌలు గారు అదే ధోరణి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఉంటే అక్కడైనా ఉండండి, లేదా ఇక్కడైనా ఉండండి, రెండింటిలో ఒకేసారి మీరు పాలిభాగస్తులుగా ఉండలేరు. ప్రభువునకు రోషము పుట్టించదమా? చూడండి కిందికి ఏమంటున్నాడు, ప్రభువునకు రోషం పుట్టించదమా అంటే దాని అర్థం ఏమని? ఈరోజు చాలామంది ప్రభువుకు రోషం పుట్టిస్తున్నారు. అన్నీ తినచ్చు, ఏదైనా తినచ్చు, ప్రభువుకి రోషం పుట్టిస్తున్నారు, ప్రభువుకి కోపాన్ని కలిగిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. ఆయనకంటే మనం బలవంతులమా? ఆయనకంటే మనం బలవంతులమా చెప్పండి? అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రం కలదు కానీ, చూడండి అద్భుతమైన పాయింట్ ఇది. పైన విగ్రహారాధన దాని గురించి చెప్పి, బలి అర్పించిన దాని విషయం గురించి చెప్పి, కిందికి వచ్చేసరికి అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నియు చేయదగినవి కావు అన్నాడంటే ఏమని అర్థం? ఏదైనా తినమనా? ఏదైనా తినమనా చెప్పండి? అన్నిట్లో నాకు స్వాతంత్రం ఉంది కానీ అన్నీ చేయదగినవి కావు అంటే దాని అర్థం ఏమని?
బాబు స్వాతంత్రం ఉన్నంత మాత్రాన అన్నీ తినదగినవి కాదు నాయనా అని దాని అర్థం. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవుడు స్వతంత్రుడండి. పాపం నుంచి క్రీస్తు మనల్ని విడిపించాడు. మనం ఈరోజు స్వతంత్రులం. అయితే అన్నీ చేయొచ్చా మనం? అన్నీ తినొచ్చా మనం? ఆదాముని దేవుడు స్వతంత్రుడిగా చేశాడా లేదా? ఆదాము స్వతంత్రుడా కాదా? అయితే స్వతంత్రుడికి ఏముంది అక్కడ? చెప్పండి, మీ నోటితో మీరు చెప్పండి. స్వతంత్రుడికి దేవుడు ఏమిచ్చాడు అక్కడ? ఆజ్ఞ ఉంది బాబు, గుర్తుపెట్టుకోండి, ఆజ్ఞ ఉంది. స్వతంత్రుడు అంటే ఏదైనా చేయొచ్చని కాదు దాని అర్థం. అర్థమవుతుందా లేదా? స్వతంత్రుడు అంటే అన్నీ చేయొచ్చని కాదు దాని అర్థం. స్వతంత్రుడికి కూడా చేయదగినవి కావు కొన్ని. ఆదాముకి ఆజ్ఞ ఉంది, స్వతంత్రుడైన ఆదాముకి ఆజ్ఞ ఉంది. స్వతంత్రులైన క్రైస్తవులకు కూడా ఆజ్ఞ ఉంది. ఏవి తినాలో ఏవి తినకూడదో దేవుడు చెప్తున్నాడు. వాటిని పాటించినప్పుడే నీవు నిజమైన స్వతంత్రుడు అవుతావు. అతిక్రమిస్తే దాసుడు అయిపోతావు. అతిక్రమిస్తే పాపి అయిపోతావు. ఆలోచించండి ఒకసారి. ఎంత స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు, ఎంత స్పష్టంగా. అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీయు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీయు క్షేమాభివృద్ధి కలుగజేయవు. అన్ని క్షేమాభివృద్ధి కలుగజేయవు. కొన్ని నష్టంలో ముంచేస్తాయి, కొన్ని నాశనం చేస్తాయి మనల్ని. అన్నీ నాకు స్వతంత్రత ఉంది, అన్నీ చేయదగినవే అని నేను ఎవరైనా హత్య చేశాను అనుకోండి, ఏమైపోతుంది? తీసుకుని వెళ్ళి జైల్లో వేస్తారు, యావజ్జీవ కారాగార శిక్ష చేస్తారు. నీ జీవితం అంతా అక్కడే గడపాలి. ఇక ఎందుకో? స్వాతంత్రం ఉందని నువ్వు చేసింది చెడ్డ పని. ఒక మనిషికి అన్యాయం చేశావు నువ్వు, ఒక నిండు జీవితాన్ని తీసేసావు నువ్వు. నీ జీవితం అంతా జైల్లో గడపాలి. ఆలోచించండి ఒకసారి. స్వతంత్రత ఉందని అన్నీ చేయదగినవి కావు కదా, అన్నీ చేయదగినవి కాదు. అన్ని క్షేమాభివృద్ధి కలుగజేయవు. నీకు ఏదైతే క్షేమాన్ని కలుగు చేస్తుందో దాన్ని చేయాలి నువ్వు. నీకు ఏదైతే క్షేమాభివృద్ధి కలుగు చేస్తుందో. ఇంకొక విషయం ఇక్కడ, నీకంటే కూడా మొదట పౌలు గారు చెప్తున్నాడు అక్కడ కిందికి రాగానే, ఎవడును తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. గుర్తుపెట్టుకోండి, నీవు చేసే ఒక పని వలన నీకే కాదు ఎదుటివానికి మేలు జరగాలి. ఆ పని వలన మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక కటికవాణి అంగడిలో అమ్మునదేదో దాన్ని తినవచ్చును. ఇక్కడ చూడండి, మళ్ళా విగ్రహం గురించి మాట్లాడడం లేదు. కటికవాణి అంగడిలో ఏది పెట్టినా కూడా నువ్వు తినచ్చు. అంగడిలోది ప్రసాదం కాదు, గుర్తుపెట్టుకోండి. కటిక ఒక పేదవాడు అంగడి పెట్టుకున్నాడు అండి, అక్కడ షాప్ పెట్టుకున్నాడు. ఏ విచారణ చేయకుండా అక్కడ కొనుక్కొని తిను, అది ప్రసాదం కాదు. అర్థమవుతుందా? కటికవాణి అంగడిలో అమ్మునదేదో దాన్ని నువ్వు తిను, ఏ విచారణ చేయకుండా తినేయి, ఎందుకంటే అది ప్రసాదం కాదు. కటికవాణి అంగడిలో అమ్మేది ప్రసాదం కాదు. ఈరోజు మనం వస్తువులు కావాలంటే ఒక షాప్కి వెళ్తాం, తీసుకుంటాం, అవి ఏవైనా తీసుకొని తినొచ్చు, అది ప్రసాదం కాదు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు వద్దు అని చెప్పిన దాన్ని మనము తినకూడదు. వారింటికి వెళ్ళండి, నీళ్లు తాగండి, భోజనం చేయండి, పెళ్ళికి వెళ్ళండి, భోజనం చేయండి, కానీ వాళ్ళ ఆచారాలు, పద్ధతులు, సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటికి దూరంగా ఉండండి. వాటికి దూరంగా ఉండండి. వాళ్ళని ప్రేమించండి. వాళ్ళు నీళ్ళు ఇచ్చినా తాగండి, భోజనం పెట్టినా తినండి, పెళ్ళికి వెళ్ళండి, భోజనం తినండి, నో ప్రాబ్లం. దేవుడు అవన్నీ చేయొద్దని చెప్పడంలా. అయితే విగ్రహార్పితం గురించి దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. ఆయన చెప్పింది చేయడం మన ధర్మం. దేవునికి మనం క్వశ్చన్ వేయకూడదు, అబ్రాహాం వలె. చివరిగా 2 మాటలు నేను చూపించి ముగించేస్తాను. ప్రకటన గ్రంథంలో 2 సందర్భాలు మనకున్నాయి. ప్రకటన గ్రంథంలో 2 సందర్భాలు మనకు ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు. చూడండి, 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 12వ వచనంలో మనం చూసినట్లయితే, పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏవనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయను వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందుల విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. ఈ సంఘం ఎక్కడ కాపురం ఉందంటే సాతాను కాపురం ఉన్న స్థలములో ఉంది. అంటే చుట్టూ సాతాను యొక్క
క్రియలు జరుగుతున్నాయి, సాతాను యొక్క పద్ధతులు జరుగుతున్నాయి, సాతాను అనుసరించే వాళ్ళు ఉన్నారు చుట్టూ. వారి మధ్యలో ఏముంది? సంఘం ఉంది. అలాంటి పరిస్థితుల్లో సంఘం ఏం జరుగుతుంది తెలుసా? సంఘంలో అంతిప అనే ఒక వ్యక్తి కూడా అక్కడ దేవుని కొరకు హతసాక్షి అయ్యాడు, చంపేశారు ఆ వ్యక్తిని. అలాంటి సందర్భంలో కూడా ఈ పెర్గము సంఘము ప్రభు మీద ఉన్న విశ్వాసాన్ని విసర్జింపలేదు అని మంచి సాక్ష్యాన్ని చెప్తున్నాడు ఇక్కడ. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి? మన చుట్టూ సాతాను ప్రపంచం ఉన్నా, సాతానుకు లోబడిన ప్రజలు ఉన్నా, మనం మాత్రం విశ్వాసాన్ని కోల్పోకూడదు, ప్రత్యేకతను కోల్పోకూడదు అని చెప్తున్నాడు ఇక్కడ. అయితే 14వ వచనం చూడండి. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించువారు నీలో ఉన్నారు. స్పష్టంగా చెప్తున్నాడా లేదా దేవుడు? ఇది తప్పని చెప్తున్నాడా లేదా దేవుడు? చెప్తున్నాడు. మీరు వారి మధ్య ఉన్నారు కాబట్టి వారు అర్పించినవి తినడం చెప్పడం లేదు ఇక్కడ. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు వారి మధ్యలో ఉన్నారు, వారిని గౌరవించాలంటే మీరు తినాలి, వారిని ప్రేమించాలంటే మీరు తినాలి అని చెప్పడం లేదు ఇక్కడ. చెప్తున్నాడా? చెప్పడం లేదు. వారి మీద తప్పులు మోపుతున్నాడు దేవుడు. వారు చేసిన తప్పులేంటో తెలుసా? విగ్రహాలకు అర్పించిన వాటిని తింటున్నారు, జారత్వం చేయనట్లును, ఇశ్రాయేలుకు ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధ. ఇదే బోధ ఇది? బిలాము బోధ. విగ్రహాలకు అర్పించిన వాటిని తినవచ్చు అనేది ప్రభు బోధ కాదు, ఇది బిలాము బోధ. అపోస్తుల బోధ కాదు, ఇది బిలాము బోధ. బిలాము బోధ. వాళ్ళ బోధను వాళ్ళు సమర్థించుకోవడానికి ఎంతవరకైనా వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు ఈరోజు. సరి చేసుకునే వాళ్ళు లేరు. ఎంతవరకైనా మనకి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. దేవుడు, ఆదాము నువ్వు తిన్నావా లేదా? తిన్నా ప్రభువా, నన్ను క్షమించు అంటే బాగుండేది. ఏమన్నాడు? సాకు చెప్పాడు. నువ్వు ఇచ్చిన ఈ స్త్రీయే ఇచ్చింది, దేవుడికి తెలియదు అది? చూడండి, అంటే ఒక తప్పు చేసిన తర్వాత మనిషి యొక్క అసలు స్వరూపం బయటకు వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మనిషి యొక్క అసలు రూపం ఎప్పుడు బయటకు వస్తుందో తప్పు చేసిన తర్వాత. సమర్థించుకుంటున్నాడు అంటే అతని విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, సమర్థించుకుంటున్నాడంటే అతని విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి, అతని బోధ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆదాము సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. ఆలోచన చేయండి, తప్పుని సమర్థించుకుంటే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరికొన్ని తప్పులు చేస్తాం. ఆ స్థితిలోనికి మనం వెళ్ళకూడదు. దేవుడు చెప్పాడు కదా వద్దని, వద్దు, స్టాప్ చేసేద్దాం, బోధలు స్టాప్ చేసేద్దాం. మనం దేవుడి కంటే గొప్ప వాళ్ళమా? దేవునికి మనం రోషం పుట్టించేదమా? ఆలోచన చేయండి ఒకసారి. క్లియర్గా చెప్తున్నాడు ఇక్కడ. దేవుడు కొన్ని తప్పులు మోపాడు పెర్గమ సంఘం మీద. ఏంటి తెలుసా? విగ్రహాలకు అర్పించే వాటిని తినట్లు, జారత్వం చేయనట్లు బోధ జరుగుతుంది. అది బిలాము బోధ. అనుసరించువారు నీలో ఉన్నారు, అయితే నీవు వారికి బుద్ధి చెప్పడం లేదు, వారిని బయట పెట్టడం లేదు, అలాంటి వాళ్ళని గద్దించడం లేదు అని పెర్గం మీద దేవుడు తప్పు మోపాడు. తర్వాత కిందే తుయతైర సంఘానికి కూడా అదే చెప్తున్నాడు. చూడండి, తుయతైర సంఘంలో ఉన్న దూతకు కూడా 18వ వచనం చూడండి. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము: అగ్ని జ్వాలల వంటి కన్నులను, అపరింజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియలు కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. ఇంతవరకు బాగుంది కదా? ఇంతవరకు ఎంతో గొప్పగా ఉంది సంఘం. మొదటి క్రియల కంటే కడపటి క్రియలు ఇంకా గొప్పగా ఉన్నాయట. అంటే దేవుని కార్యాలు చేయడంలో అభివృద్ధి చెందుతున్నారు. అయితే ప్రభు ఏమంటున్నాడు చూడండి, 20వ వచనంలో, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. తాను ప్రవక్తినని చెప్పుకుంటుంది ఒక స్త్రీ, అయితే ఆ స్త్రీ ప్రవక్తి కాదు. నిజంగా ఎవరో తెలుసా? యెజబెలు. యెజబెలు పైకి ప్రవక్తి, దేవుని సేవకురాల్లా కనిపిస్తుంది పైకి,
కానీ లోపల స్వభావం ఏంటి? యెజబెలు స్వభావం. దేవుని బిడ్డలకు వ్యతిరేకమైనది యెజబెలు. పాత నిబంధనలో మనం చూస్తే ఆహాబు భార్య ప్రవక్తలను చంపించింది యెజబెలు. విగ్రహారాధన చేయించింది యెజబెలు. వ్యభిచారం చేయించింది యెజబెలు ఇశ్రాయేలు చేత. ఆలోచించండి ఒకసారి. పైకి ప్రవక్తిగా కనిపిస్తుంది, లోపల యెజబెలు స్వభావం. ఆ యెజబెలు ఏం చేస్తుంది తెలుసా? అలాంటి స్త్రీని ఉండనిస్తే ఏం చేస్తుంది? ఏం చేస్తుంది చెప్పండి? దేవునికి లోబడుతుందా? దేవుని వాక్యానికి లోబడుతుందా? నో. అక్కడ ఉన్నవారందరినీ దేవుని వాక్యము మీరే విధంగా ప్రేరేపిస్తుంది, బోధ చేస్తుంది. అదే జరుగుతుంది ఇక్కడ చూడండి. తాను ప్రవక్తినని చెప్పుకొనిచున్న యెజబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. క్రీస్తు దాసులని ఈ యెజబెలు స్త్రీ ఏం చేస్తుంది? ప్రవక్తని చెప్పుకుంటూ, దేవుడు నా ద్వారా మాట్లాడుతున్నాడని చెప్పుకుంటూ వ్యభిచారం చేయొచ్చు, విగ్రహారాధన చేయొచ్చు, బలిచ్చిన వాటిని తినొచ్చు అని చెప్తూ క్రీస్తు దాసులనే మోసపుచ్చుచున్నది ఈ యెజబెలు అనే స్త్రీ. పైకి ప్రవక్తిగా చెప్పుకుంటుంది, కానీ ప్రజలను మోసం చేస్తుంది. క్రీస్తు దాసులను మోసం చేస్తుంది. ఈరోజు బోధకులను కూడా మోసం చేస్తున్నారు. మనం తినచ్చు, పరిపూర్ణమైన జ్ఞానం లేదా అని చెప్తూ, మోసం చేస్తూ, వంచిస్తూ ఈరోజు విగ్రహాలకు అర్పించిన వాటిని తినుటకు ప్రోత్సహిస్తున్నాయి చాలామంది బోధలు. కాబట్టి ఇలాంటి బోధ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. దేవుడు వద్దన్నవి మనకు వద్దు. దేవుడు చేయమన్నవి చేద్దాం. దేవుడు చేయమన్నవి మనం చేద్దాం. సంఘములో బలహీనుల కొరకు మనం ఆలోచన చేయాలి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనము పాటుపడాలి. బయట సమాజంలో ఉన్నవారిని ప్రేమించాలి, సమానంగా చూడాలి, గౌరవించాలి. వారు భోజనం పెట్టినా తినచ్చు, నీళ్ళు ఇచ్చినా తాగొచ్చు, వారి పెళ్ళికి వెళ్ళొచ్చు, వారి పెళ్లి భోజనం తినచ్చు. అయితే విగ్రహార్పితం మాత్రం వద్దని దేవుడు చెప్తున్నాడు. ఆ రోజు ఆదాముకు చెప్పినట్లుగా మీరు అన్నీ తినండి, అయితే తోట మధ్యలో ఉన్న ఒక్కదాన్ని తినద్దు. అది దేవుని ఆజ్ఞ. ఈరోజు మీరు అందరినీ ప్రేమించండి, ఏది పెట్టినా తినండి, అయితే దేని గురించి వద్దంటున్నాడు ప్రభు? విగ్రహార్పితం వద్దు, విగ్రహాల జోలికి పోవద్దు, విగ్రహార్పితం తినవాడు విగ్రహారాధన చేసినట్లే అని పౌలు గారు మనకు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి వాటికి మనము దూరంగా ఉండాలి. దానికి మనం దూరంగా ఉండాలి. దేవుని ఆజ్ఞలు పాటిస్తూ, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమిస్తూ మనము ముందుకు కొనసాగాలి. ఓకే, దేవుడు ఈ వాక్యమును